ప్రభాస్ కన్నప్ప చిత్రంలో రుద్రుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా నటించేశాడట. ఈ మేరకు విష్ణు తాజాగా జాతీయ మీడియాతో చెప్పిన విషయాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. பிரதர் பிரபாஸ் ஆல்சோ அவரு இன்னைக்கு இருக்கிற இந்தியால ஒன் ஆஃப் த பிக்கெஸ்ட் ஸ்டார்ஸ் அவரு எங்க ஜெனரேஷன்ல. మోహన్ లాల్ సైతం ఈ మూవీ కోసం ఫ్రీగానే పనిచేశాడట. ఇలా ఎన్నో విశేషాలతో వస్తున్న కన్నప్పపై ప్రస్తుతం பாசிட்டிவ்గా ஏற்படின సంగతి తెలిసిందే. லால் சார் தான் அதெல்லாம் இன்னும் இம்ப்ரோவைஸ் பண்ணது எல்லாமே. அவர் 1 ரூபாய் எடுத்துக்கல இந்த படம் பண்ணுறதுக்கு. మంచు విష్ణు కన్నప్ప సినిమా కోసం ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా నటించేశాడట. పైగా కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ అయితే రెమ్యూనరేషన్ ఇచ్చేంత పెద్దవాడివి అయిపోయావా అని విష్ణుని అడిగాడట. அந்த சூப்பர் ஸ்டார் ஸ்டேட்டஸ்க்கு அவர் இந்த படம் பண்ண தேவையே இல்லை. అలా ప్రభాస్ మోహన్ లాల్ వంటి వారు కన్నప్పకి ఫ్రీగానే పనిచేశారని విష్ణు మంచు చెప్పుకొచ్చాడు. తాజాగా విష్ణు నేషనల్ మీడియాతో మాట్లాడిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్నాయి. He did it only out of love and affection towards என்னோட அப்பாவுக்கு. స్నేహం కారణంగానే వారిద్దరూ ఫ్రీగా కన్నప్పలో నటించారని విష్ణు చెప్పుకొచ్చాడు. విష్ణు ముందు నుంచి ఈ కన్నప్ప మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. మోహన్ బాబు ఈ ప్రాజెక్ట్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో అందరికీ తెలిసిందే. 100 కోట్లతో ఈ మూవీ తీస్తానని మోహన్ బాబు చెప్పినప్పుడు అంతా నవ్వుకున్నారు. ఈ చిత్రంలో ఎవ్వరూ ఊహించిన స్టార్స్ నటిస్తారంటే అంతా జోక్ అనుకున్నారు. కానీ మోహన్ బాబు చెప్పినట్టే అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్ వంటి వారంతా ఈ చిత్రంలో నటించేశారు. మోహన్ బాబుతో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా మోహన్ లాల్, ప్రభాస్లు ఈ కన్నప్పలోకి వచ్చారు. ఇక ఈ ఇద్దరు కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా ఫ్రీగా నటించేశారట. லால் சார் தான் அதெல்லாம் இன்னும் இம்ப்ரோவைஸ் பண்ணது எல்லாமே. அவர் 1 ரூபாய் எடுத்துக்கல இந்த படம் பண்ணுறதுக்கு. ఈ విషయాన్ని కూడా ఇప్పుడు మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. ప్రభాస్ ఈ మూవీ కోసం ఏం తీసుకోలేదని, కథ చెప్పిన వెంటనే డేట్ టైం చెప్పమని వచ్చి షూట్ చేస్తానని అన్నాడట. when do I have to be there? I'll put my own tickets and come విష్ణు అన్నారు. ఇక మోహన్ లాల్ వద్దకు వెళ్ళినప్పుడు రెమ్యూనరేషన్ గురించి మేనేజర్స్తో మాట్లాడాలా అని అడిగినప్పుడు అంత పెద్దవాడివి అయ్యావా అని మోహన్ లాల్ అన్నాడట. நான் கேட்டதுக்கு என்ன எப்படி திட்டினாருன்றது நான் அந்த கதை நான் அவரை போய் எப்படி அப்ரோச் பண்ண. కన్నప్ప టీజర్ ఫస్ట్ లుక్ పోస్టర్లతో వచ్చిన నెగిటివిటీ మొత్తం శివ శివ శంకర అనే ఒక్క పాటతో పోయింది. ఈ శివరాత్రికి శివ శివ శంకర అనే పాటే మార్మోగేలా ఉంది. కన్నప్పపై ఇప్పుడు ఉన్న పాజిటివ్ ఇలానే కొనసాగితే డే 1 హైయెస్ట్ కలెక్షన్స్ నమోదయ్యే ఛాన్స్ ఉంది.